మనం ప్రతి క్షణం పీలుస్తున్న ఈ గాలి ఉంది కదా, ఆ గాలిలోని ప్రతి ఆక్సిజన్ అణువు కోట్లాది సంవత్సరాల క్రితం సముద్రాల్లో ఉన్న కంటికి కనిపించని సూక్ష్మ జీవులు వదిలేసిన వ్యర్థ పదార్థం అని ఆలోచిస్తే ఆ ఎంత విచిత్రంగా ఉంటుందో కదా. అవును, ఖచ్చితంగా. ఇంకో విషయమేంటంటే, మన శరీరంలో ప్రవహిస్తున్న రక్తంలోని ఐరన్ ఎప్పుడో అనంత విశ్వంలో పేలిపోయిన ఒక నక్షత్రం గుండెల్లో పుట్టింది. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా? నిజమే. అసలు ఒక్కసారి ఈ వాస్తవాలను జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తే మనం అసలు ఎక్కడ్నించి వచ్చాం, మన ఉనికి వెనుక ఎంత అద్భుతమైన చరిత్ర ఉందో అర్థమవుతుంది. ఖచ్చితంగా. అందుకే ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణలో కొన్ని అత్యుత్తమ భాగోళక ఖగోళశాస్త్ర పరిశోధనా పత్రాలను ఆధారంగా చేసుకుని ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేయబోతున్నాం. అంటే ఆ శూన్యం నుండి ఒక చిన్న అణువు ఎలా పుట్టింది, అక్కడ నుండి 13.7 బిలియన్ సంవత్సరాల పాటు విశ్వం ఎలా మారింది అనే విషయాలను చర్చిద్దాం. అవును. అలాగే ప్రాణం లేని ఒక బంజరు రాయిలాంటి మన భూమి ప్రాణవాయువుతో ఎలా నిండిపోయింది అనేది కూడా ఈ పత్రాల ద్వారా మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. అదే కదా, ఇది కేవలం గ్రహాల కథ కాదు, అక్షరాలా మన పుట్టుక కథ. సరే, ఈ ప్రయాణాన్ని ఎక్కడ్నించి మొదలు పెడదామంటారు? ఖచ్చితంగా 13.7 బిలియన్ సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సిందే. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారమేంటంటే, ఒకప్పుడు ఈ విశ్వం, అందులోని పదార్థం, శక్తి అంతా కూడా ఒకే ఒక్క చిన్న బిందువులో ఇమిడి ఉండేవి. ఓహో, ఒకే చిన్న బిందువులోనా? అవును. దాన్ని శాస్త్రవేత్తలు సింగ్యులారిటీ అని పిలుస్తారు. దానికి అనంతమైన సాంద్రత, అలాగే ఉష్ణోగ్రత ఉండేవి. అంటే ఈ భావనను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. అదే కదా, అసలు ఆ బిందు ఎక్కడుండేది? ఏదైనా ఒక వస్తువు ఉండాలంటే దానికొక ప్రదేశం కావాలి కదా. అక్కడే ఉంది అసలు చిక్కు. అది ఒక ఖాళీ గదిలో ఉన్న చిన్న బంతిలాంటిది కాదు. ఆ బిందుకి ఆవల అసలు ఏమీ లేదు. గది లేదు, ఖాళీ ప్రదేశం లేదు, అంతరిక్షం లేదు. ఒక రకంగా చెప్పాలంటే సమయం అనే భావన కూడా అప్పటికింకా పుట్టలేదు. మమ్మో! అంటే సమయం లేదు, స్థలం లేదన్నప్పుడు, ప్రదేశమే లేనప్పుడు ఈ అనంతమైన పదార్థమంతా ఆ చిన్న బిందువులో ఎలా ఇరుక్కుపోయిందన్నది నిజంగా మైండ్ బ్లాంక్ అయ్యే ప్రశ్న. నిజమే. కానీ ఆ సింగులారిటీ నుండే ఒక మహా విస్ఫోటనం జరిగింది. దాన్నే మనం బిగ్ బ్యాంగ్ అనంటున్నాం. అవును, విన్నాను. ఆ పేలుడు జరిగిన కేవలం ఒక్క సెకండ్లో, ఆ లక్షల కోట్ల వంతు సమయంలోనే విశ్వం ఊహకు అందనంత వేగంగా విస్తరించింది అని పరిశోధనలు చెబుతున్నాయి. ఒక్క నిమిషం, ఇక్కడే ఒక పెద్ద అనుమానం వస్తుంది. ఆ కాస్త సమయంలోనే విశ్వమంత వేగంగా విస్తరించింది అంటే అది కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణించినట్లా? ఎందుకంటే ఐన్‌స్టైన్ సిద్ధాంతం ప్రకారం ఏదీ కాంతి కంటే వేగంగా వెళ్ళలేదు కదా. ఈ సందేహం రావడం చాలా సహజం. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. మహావిస్ఫోటనం తర్వాత పదార్థమనేది అంతరిక్షం గుండా కాంతి కంటే వేగంగా ప్రయాణించలేదు. మరి ఎలా విస్తరించింది? ఇక్కడసలు జరిగిందేమిటంటే, ఆ స్పేస్ అంటే అంతరిక్షం స్వయంగా విస్తరించింది. ఓహో, అంతరిక్షమే సాగిపోయిందా? అవును. స్పేస్ దానంతట అది సాగిపోవడానికి కాంతివేగం అనే పరిమితి ఏమీ లేదు. దీన్ని తొలిసారిగా 1920లలో ఎడ్విన్ హబుల్ అనే శాస్త్రవేత్త గమనించారు. నక్షత్రాల నుండి వచ్చే కాంతిని చూసి గెలాక్సీలన్నీ ఒకదానికొకటి దూరంగా వెళ్తున్నాయని ఆయన కనుగొన్నారు. అంటే దీనికి ఆ బెలూన్ ఉదాహరణ చెబుతారు అదేనా? ఒక బెలూన్ మీద చుక్కలు పెట్టి ఊదితే ఆ బెలూన్ పెద్దదవుతున్న కొద్దీ చుక్కల మధ్య దూరం పెరుగుతుంది, ఆ విధంగానా? అవును, ఖచ్చితంగా అదే ఉదాహరణ. మన విశ్వంలో గెలాక్సీలు కూడా అలాగే దూరంగా జరుగుతున్నాయి. మ్మ్, సరే, ఈ బెలూన్ ఉదాహరణ వినడానికి చాలా బాగానే ఉంది కానీ దీన్ని కొంచెం తార్కికంగా ఆలోచిస్తే బెలూన్ ఊదుతున్నప్పుడు దానిమీదున్న చుక్కల మధ్య దూరం పెరగడమే కాదు, ఆ చుక్కలు కూడా సాగిపోయి పెద్దవి అవుతాయి కదా. అవును, మీరు చెప్పేది కరెక్టే. కాని మరి విశ్వం విస్తరిస్తున్నప్పుడు గెలాక్సీలు, వాటిలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, చివరకు మనం కూడా సాగిపోయి పెద్దగా అయిపోవాలి కదా. కాని అలా జరగడం లేదు. అంటే విశ్వం విస్తరిస్తోంది, కానీ అందులోని వస్తువులు ఉబ్బడం లేదు. దీనికి కారణమేంటి అంటారు? అంటే ఇక్కడే గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటీ అడ్డుగోడలా నిలబడుతోంది. ఓహో, గ్రావిటీ వలన? అవును. గ్యాలక్సీల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం నిరంతరం సాగిపోతూ విస్తరిస్తూనే ఉంది.
కానీ ఆ ఒక్క గ్యాలక్సీ లోపల ఉన్న నక్షత్రాలను, గ్రహాలను, వాటి స్వంత గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఒకదానికొకటి కట్టిపడేసి ఉంచుతుందన్నమాట. అంటే ఈ గురుత్వాకర్షణ బలం ముందు ఆ అంతరిక్ష విస్తరణ బలం పనిచేయదు అనర్థం. ఖచ్చితంగా. అందుకే విశ్వం విస్తరిస్తున్నా కూడా గ్యాలక్సీలు వాటి ఆకారాన్ని యథాతథంగా నిలబెట్టుకుంటున్నాయి. భలే చెప్పారు. అంటే ఆ బెలూన్ మీద మనం చుక్కలు గీయడానికి బదులు బెలూన్ మీద నాణేలు అతికించి ఊదితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా అన్నమాట. బెలూన్ సాగుతుంది, నాణేల మధ్య దూరం పెరుగుతుంది, కానీ నాణేలు మాత్రం పెద్దవి కావు. అద్భుతమైన పోలిక. సరిగ్గా అంతే. సరే, విస్ఫోటనం జరిగింది, విశ్వం విస్తరిస్తోంది. ఆ ఆరంభంలో ఈ విశ్వం భయంకరమైన వేడితో దట్టమైన పొగమంచులాగా ఉండేదని పరిశోధనలో ఉంది కదా. అవును. ఆ పొగమంచు ఎంత దట్టంగా ఉండేదంటే కనీసం ఒక్క కాంతి కిరణం కూడా అందులోంచి ప్రయాణించలేకపోయింది. కాని ఒక 3 లక్షల సంవత్సరాల తర్వాత విశ్వం నెమ్మదిగా చల్లబడి ఉష్ణోగ్రత పడిపోయింది. అప్పుడు ఆ పారదర్శకంగా మారిందంటారు. అవును. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు కలిసిపోయి మొట్టమొదటి హైడ్రోజన్ అణువులు ఏర్పడ్డాయి. అప్పుడే మొట్టమొదటిసారిగా విశ్వంలో కాంతి ప్రయాణించడం మొదలుపెట్టింది. నిజంగా అద్భుతం. మరి ఆ తర్వాత నక్షత్రాలెలా పుట్టాయంటారు? ఆ కాంతి ప్రయాణించడం ప్రారంభించిన తర్వాత అంతటా హైడ్రోజన్ ఇంకా హీలియం వాయువులతో కూడిన భారీ మేఘాలు ఉండేవి. ఆ మేఘాలనే నెబ్యులా అంటారు. అయితే ఏంటంటే ఈ వాయువులు విశ్వమంతటా ఒకేలా సమానంగా పరుచుకొనలేవు. అంటే ఎగుడుదిగుడుగా ఉన్నాయా? అవును. కొన్ని చోట్ల కొంచెం ఎక్కువ వాయువు ముద్దలుగా ఉంటే మరికొన్ని చోట్ల పలుచగా ఉంది. ఎక్కడైతే వాయువు కొంచెం దట్టంగా ఉందో అక్కడ గురుత్వాకర్షణ శక్తి పెరిగి ఆ చుట్టుపక్కల ఉన్న వాయువును తన వైపు లాక్కోవడం మొదలుపెట్టింది. ఓహో, అలా వాయువంతా ఒక కేంద్రం వైపు వెళ్ళి ఒత్తిడి పెరిగి ఒక నక్షత్రంగా వెలగడం ప్రారంభించిందనమాట. ఈ గురుత్వాకర్షణ అనేది నిజంగా ఒక అదృశ్య శిల్పి కదా. అస్తవ్యస్తంగా ఉన్న వాటిని ఒక దగ్గరకు చేర్చింది. నిజమే. ఆ తర్వాత నక్షత్రం చుట్టూ మిగిలిపోయిన వాయువులు, ధూళికణాలు ఒక డిస్క్ లాగా మారి తిరగడం మొదలుపెడతాయి. అక్కడ్నుండే గ్రహాల నిర్మాణం మొదలవుతుంది. దీన్ని మనం ఇళ్లలో చూసే ఒక సాధారణ విషయంతో పోల్చవచ్చు కదా. మనం మంచం కింద చాలా రోజులుగా పేరుకుపోయిన దుమ్ము కణాలు నెమ్మదిగా ఒకదానికొకటి అతుక్కుని పెద్ద పెద్ద దుమ్ము ఉండలుగా మారిపోతుంటాయి కదా. భలే చెప్పారు. అవును, సరిగ్గా అంతరిక్షంలో కూడా ఇదే జరిగింది. ఆ చిన్న చిన్న ధూళికణాలు ఢీకొట్టుకుని అతుక్కుని రాళ్లుగా మారాయి. ఆ రాళ్లు గురుత్వాకర్షణ వల్ల ఆకర్షించుకుని పెద్ద బండరాళ్లుగా, ఆ తర్వాత భారీ గ్రహాణువులుగా మారాయి. అంటే ఈ అతుక్కుపోయే ప్రక్రియనే శాస్త్రవేత్తలు అక్రీషన్ అని పిలుస్తారన్నమాట. అవును, అక్రీషన్ అంటారు. ఈ గ్రహాల నిర్మాణం ఎంత పెద్ద ప్రదేశంలో జరుగుతుందంటే అక్కడ కిలోమీటర్లు సరిపోవు. అందుకే కాంతి సంవత్సరం అనే ప్రమాణాన్ని వాడతారు. అంటే అది దూరాన్ని కొలిచే ప్రమాణమే కదా. అవును. కాంతి ఒక సంవత్సరం పాటు ఆగకుండా ప్రయాణిస్తే ఎంత దూరం వెళ్తుందో అదే కాంతి సంవత్సరం. మన భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం సుమారు 14.95 కోట్ల కిలోమీటర్లు. అంటే సూర్యుడి కాంతి మనకు చేరడానికి 8.3 నిమిషాలు పడుతుంది. ఇది విన్న ప్రతిసారి నాకో కొత్త అనుభూతి కలుగుతుంది. మనం ఇప్పుడు బయటకు వెళ్లి సూర్యుని చూస్తే మనం చూస్తున్నది ఇప్పటి సూర్యుణ్ణి కాదు, ఆ 8 నిమిషాల క్రితం ఉన్న సూర్యుణ్ణి. అంటే మనం గతంలోకి చూస్తున్నట్లే కదా. ఖచ్చితంగా. విశ్వంలో మనం ఎంత దూరం చూస్తే అంత గతంలోకి తొంగి చూస్తున్నట్లే. సరే, ఈ గ్రహాల పుట్టుక గురించి తెలుసుకున్నాం. రాళ్లన్నీ కలిసి ఒక భారీ గోళంగా మారుతాయని అర్థమైంది. కాని ఒక రాయి మీద ప్రాణమెలా మొలకెత్తుతుంది? ఆ వాతావరణాన్ని ఎలా సృష్టించుకుంటుంది? భూమి పుట్టుక గురించి చెప్పండి. సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడిన కొత్తలో అదొక మరుగుతున్న అగ్నిగోళంలాగా ఉండేది. అదొక భయంకరమైన పరిస్థితి. అంటే ఒక నరకంలాగా అన్నమాట. అవును. అంతరిక్షం నుండి భారీ గ్రహాణువులు నిరంతరం భూమిని గుద్దుకుంటూనే ఉండేవి. ఆ ఉష్ణానికి భూమి కరిగిపోతున్నప్పుడు లోకలొక అద్భుతమైన ప్రక్రియ జరిగింది. దీన్నే డిఫరెన్సియేషన్ అంటారు. డిఫరెన్సియేషన్ అంటే మనం ఒక గిన్నెలో వేడి సూప్ను మరగబెడుతున్నప్పుడు బరువైన ముక్కలన్నీ అడుగు భాగానికి చేరుకుని తేలికపాటివి పైకి తేల్తాయి కదా, అలాగేనా? ఎగ్జాక్ట్లీ. భూమి ఆ కరిగిన స్థితిలో ఉన్నప్పుడు ఇనుములాంటి భారమైన లోహాలన్నీ కేంద్రకల్లోకి అంటే కోర్లోకి మునిగిపోయాయి. తేలికపాటి మూలకాలు పైకి తేలి గట్టిపడి క్రస్ట్ అనే పైపొరగా మారాయి. ఓహో,
ఆ కరిగిపోవడం అనేది విధ్వంసంగా అనిపించినా ఆ బరువైన ఇనుము భూమి మధ్యలోకి వెళ్లడం వల్లే మనకు ఆ భూ అయస్కాంత క్షేత్రం ఏర్పడిందన్నమాట. అదే కదా సూర్యుడి రేడియేషన్ నుండి మనల్ని కాపాడుతోంది. మార్స్ గ్రహం అంత పరిమాణమున్న థియా అనే ఒక వస్తువు వచ్చి భూమిని ఢీకొట్టింది. వామ్మో! అంటే మళ్ళీ విధ్వంసమేనా? అవును, ఆ ఘర్షణ వల్ల భూమి పైపొర ముక్కలై అంతరిక్షంలోకి ఎగిరిపోయి అవే ఆ చంద్రుడుగా మారాయి. ఆ దెబ్బతో భూమి మళ్లీ పూర్తిగా వేడెక్కిపోయింది. మరి ఆ తర్వాత వాతావరణం ఎలా ఏర్పడింది? భూమి చల్లబట్టం ప్రారంభించాక ఒక సమస్యొచ్చింది. అప్పటికి భూమి చుట్టూ కేవలం హైడ్రోజన్ ఇంకా హీలియం మాత్రమే ఉండేవి. కాని సూర్యుడి నుండి వచ్చే ఆ సౌర పవనాలు వాతావరణాన్ని చీపురుతో ఊడ్చేసినట్లు కొట్టుకుపోయేలా చేశాయి. అంటే అప్పుడు భూమి మీద అసలు గాలి, నీరు ఏమీ లేవన్నమాట. బేర్రాయిలా మిగిలిపోయింది. మరి ఇప్పుడున్న ఈ వాతావరణం ఎక్కడ్నుండొచ్చింది? ఆ గాలి, నీరు బయట నుండి రాలేదు. భూమి తన లోపలి నుండే బయటకు కక్కింది. దీన్నే శాస్త్రవేత్తలు డీగ్యాసింగ్ అంటారు. ఓహో! అగ్నిపర్వతాల ద్వారా అంటారా? అవును, అప్పట్లో వేలాది అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉండేవి. భూమి లోపలున్న నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ వాయువులు ఈ అగ్నిపర్వతాల ద్వారా తీవ్రమైన ఒత్తిడితో బయటకొచ్చాయి. అలా భూమి తన స్వంత వాతావరణాన్ని తానే సృష్టించుకుందన్నమాట. మరి సముద్రాలెలా ఏర్పడ్డాయి? ఆ అగ్నిపర్వతాలు వదిలిన నీటి ఆవిరంతా ఆకాశంలో మేఘాలుగా మారింది. భూమి చల్లబడే కొద్దీ లక్షలాది సంవత్సరాల పాటు భూమిమీద ఎడదెగకుండా వర్షం కురుస్తూనే ఉంది. లక్షల సంవత్సరాలా? అవును, ఆ కురిసిన నీరంతా పల్లపు ప్రాంతాల్లో చేరి మహాసముద్రాలుగా మారాయి. సుమారు 4 బిలియన్ సంవత్సరాల క్రితం సముద్రాలు ఏర్పడ్డాయి. కాని అప్పటికి ఆక్సిజన్ జాడ ఎక్కడా లేదు. అదొక విషపూరితమైన వాతావరణం. ఆక్సిజన్ లేదా? అంటే ఆక్సిజన్ లేకుండానే జీవం పుట్టిందా? అవును, సరిగ్గా ఇక్కడే అతిపెద్ద అద్భుతం జరిగింది. ఆక్సిజన్ లేని ఆ సముద్రాల అడుగున సుమారు 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం రసాయన ప్రతిచర్యలు జరిగి మొట్టమొదటి కణం పుట్టుకొచ్చింది. మనమేమనుకుంటామంటే వాతావరణంలో ఆక్సిజన్ ఉంది కాబట్టి జీవం పుట్టింది అని. కాని జీవం పుట్టినప్పుడు అసలు ఆక్సిజనే లేదనమాట. అవును, ఆక్సిజన్ లేకుండా బతకగలిగే సైనోబాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు సముద్రాల్లో వృద్ధి చెందాయి. అవి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ను ఒక వ్యర్థ పదార్థంగా బయటకు వదలడం ప్రారంభించాయి. అంటే జీవమే ఆక్సిజన్నే సృష్టించింది. కాని ఆ ఆక్సిజన్ అంతా వెంటనే గాల్లో కలిసిపోయిందా? లేదు, ఆక్సిజన్ చాలా చురుకైన మూలకం కాబట్టి అది వెంటనే సముద్రపు నీటిలో కరిగి ఉన్న ఇనుముతో ప్రతిచర్య జరిపింది. అంటే ఇనుము తుప్పు పడుతుంది గదా, అలా అన్నమాట. అరెరే! అంటే సముద్రాలు కూడా తుప్పుపట్టాయా? అవును, వందల మిలియన్ సంవత్సరాల పాటు ఆక్సిజన్ నీటిలోని ఇనుముతో కలిసిపోయి సముద్రాల అడుగున పేర్కుపోయింది. ఇనుము అంతా అయిపోయిన తర్వాతనే 2 బిలియన్ సంవత్సరాల క్రితం సముద్రాల నుండి ఆక్సిజన్ బయటకి పొంగి వాతావరణంలో కరవడం మొదలైంది. దీన్నే గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ అంటారు. అద్భుతం! ఒక ప్రాణం లేని రాయి తనను తాను ఒక జీవావరణంగా ఎలా మార్చుకుందో చూస్తే ఒళ్ళు గగుర్పొడుతుంది. అవును, మనం తాగే ప్రతి నీటి బొట్టు ఆ అగ్నిపర్వతాల నుండి వచ్చినదే. మనం తీసుకునే ప్రతి శ్వాస ఆ ఆల్గే శ్రమ ఫలితమే. నిజంగా ఈ పరివామాల క్రమాన్ని పరిశీలిస్తే ఒక ఆలోచింపజేసే ప్రశ్న వస్తుంది. ఒకవేళ ఆ థియా అనే వస్తువు భూమిని ఢీకొట్టకపోయుంటే, ఒకవేళ ఇనుము కేంద్రకంలోకి చేరకపోయుంటే, లేదా ఆ ఆల్గే ఆక్సిజన్ను సృష్టించకపోయుంటే ఏమయ్యేది? ఖచ్చితంగా అసలు మనమే ఉండేవాళ్లం కాదు. అదే కదా! ఇన్ని నిర్దిష్టమైన ఆకస్మిక సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితమైన సమయానికి జరుగుతే తప్ప ఈ భూమి మీద జీవం మనగలిగే పరిస్థితి లేదు. మరి ఈ అనంతమైన విశ్వంలో ఉన్న కోటానుకోట్ల గెలాక్సీల్లో మరెక్కడైనా సరిగ్గా ఇలాంటి సంఘటనల పరంపరే జరిగి జీవం పుట్టే అవకాశం ఎంతుంటుంది? ప్రాణం పుట్టడం అనేది అరుదుగా జరిగే యాదృచ్ఛికమా, లేక తగిన పరిస్థితులుంటే ఎక్కడైనా మొలకెట్టుతుందా? ఈసారి రాత్రిపూట ఆకాశం వంక చూస్తున్నప్పుడు మనం చూస్తున్నది కేవలం నక్షత్రాలను మాత్రమే కాదు, మన సొంత పుట్టుకకు కారణమైన ఒక ప్రయోగశాలను చూస్తున్నాం. ఆకాశం వంక చూస్తూ ఎంతమంది ఆలోచిస్తున్నారో కదా. నిజమే, ఇది ఎప్పటికీ సమాధానం వెతుకుతూనే ఉండే ప్రశ్న. అవును, ఆ అన్వేషణ ఇలాగే కొనసాగుతుంది. ఈ లోతైన విశ్లేషణను ఇంత ఆసక్తికరంగా వివరించినందుకు చాలా ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.